మనుషులు రోడ్డు దాటడానికి ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, జంతువులు రోడ్లు ఎలా దాటుతాయి? జంతువులు రోడ్డు దాటడానికి ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కావాలి కదా. పులులతో పాటు ఇతర జంతువులు జాతీయ రహదారి దాటేందుకు ఓ బ్రిడ్జి ఏర్పాటైంది. ఆ బ్రిడ్జి ఎక్కడుంది? ఆ బ్రిడ్జి విశేషాలేంటి? తెలంగాణ నేషనల్ హైవే 360 పైన కుమరంభీం జిల్లా వాంకిడి సరిహద్దు వద్ద ఏకో బ్రిడ్జి నిర్మించారు. మొత్తం దీనికి సంబంధించి 22 కోట్ల రూపాయల వ్యయంతో 150 మీటర్ల పొడవు 44 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి నిర్మించారు. కింది నుండి వాహనాలు వెళ్తాయి, పైనుండి పులులు వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి సంరక్షణ చర్యలు ఇటు అటవీ శాఖ, ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణకు ఆదర్శంగా నిలిచే మరో వినూత్న నిర్మాణం సిద్ధమైంది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో మహారాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రహదారి 363పై రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ఎకో బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. 22 కోట్లతో నిర్మించిన ఈ వంతెనపై సహజ అడవిని తలపించేలా మొక్కలు నాటి పులులు, చిరుతలు వంటి వన్యప్రాణులు సురక్షితంగా రోడ్డు దాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన 4 వరుసల జాతీయ రహదారిపై వన్యప్రాణుల సంచారానికి ఆటంకం కలగకుండా వాంకిడి మండలం గోయేగాం సమీపంలో ఎకో బ్రిడ్జిని నిర్మించారు. ఈ వంతెనపై ప్రస్తుతం మట్టి వేసి గడ్డి, మొక్కల పెంపకం చేపడుతున్నారు. హైవేలపై మూగజీవాల రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, వాటి సహజ వలస మార్గాలకు ఆటంకం కలగకుండా చూడడానికి తెలంగాణ అటవీ శాఖ, జాతీయ రహదారుల సంస్థ సంయుక్తంగా ఎకో బ్రిడ్జ్ నిర్మించింది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో రాష్ట్రంలో ప్రథమంగా బ్రిడ్జ్ నిర్మించారు. వాంకిడి పరిసర అటవీ ప్రాంతాలు పులులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నాయి. గతంలో రహదారి దాటే సమయంలో వాహనాలను ఢీకొని జంతువులు మృతి చెందడంతో పాటు ప్రమాదాలు కూడా జరిగేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎకో బ్రిడ్జ్ అండర్ పాస్లను నిర్మించారు. 2024లో ఒక పెద్ద పులి ఈ వంతెనపై నుంచి అడవి దాటిన ఘటన కూడా అధికారులకు ఈ ప్రాజెక్టు ఉపయోగాన్ని నిరూపించింది. సాధారణంగా ఫ్లైఓవర్లపై వాహనాలు వెళ్తుంటాయి, కానీ ఈ వినూత్న ఎకో బ్రిడ్జ్ పై మాత్రం అడవి జంతువులు ప్రయాణిస్తాయి. ఆసిఫాబాద్ సమీపంలోని అటవీ మార్గంలో జాతీయ రహదారిని కొంతమేర అండర్ పాస్లా తీసుకువెళ్లి దాని పై భాగంలో 150 మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పుతో భారీ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ వంతెన పైభాగంలో మట్టిని నింపి గడ్డి, చిన్న చిన్న పొదలు, చెట్లను పెంచారు. ఇవి సహజ సిద్ధమైన అడవి వాతావరణాన్ని సృష్టించాయి. దీనివల్ల కింద నుంచి వాహనాలు వెళ్తున్నప్పటికీ పైన ప్రయాణించే వన్యప్రాణులకు అక్కడ ఒక రహదారి ఉందనే విషయమే తెలియదు. జంతువులు తమ దారిలో తాము సహజంగా ఒక అటవీ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా వెళ్లగలుగుతాయని జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి తెలిపారు. నేషనల్ హైవే 363 వైడనింగ్ లో భాగంగా పాత ఉన్న రోడ్డుని ఎక్కువ విడత పెంచడం జరిగింది. అయితే విడత ఎక్కువ అవడం వల్ల ఇటు నుంచి అటు క్రాస్ చేయడానికి మన జంతువులకి ఇబ్బంది అవుతుంది. సో రోడ్ కిల్స్ అయ్యే ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి సులువుగా ఇటు నుంచి అటు దాటడానికి మన తెలంగాణ బార్డర్స్లో, తెలంగాణకి మహారాష్ట్ర బార్డర్స్ లొకేషన్లో ఒక ఈకో బ్రిడ్జ్ అని కట్టించడం జరిగింది. సో ఇది ప్రాజెక్ట్లో భాగంగా ఎన్హెచ్ వాళ్ళు కట్టి జంతువులకి ఉపయోగపడే విధంగా కట్టడం చేశారు. సో దానిపైన కూడా మనము అంటే చుట్టూ ఉన్న ఫారెస్ట్లో ఉన్న లాగా అక్కడ క్రియేట్ చేస్తాము. దానివల్ల ఫారెస్ట్ లాగానే ఉండడం వల్ల అక్కడ జంతువులు ఇబ్బంది పడకుండా డైలీ తిరిగేలాగా తిరిగి వెళ్ళిపోతుంటాయి. సో ఈ విధంగా వైల్డ్ లైఫ్ మూమెంట్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్లస్ వాటికి రోడ్ కిల్స్ అట్లాంటివి కాకుండా ఉండడానికి మన తీసుకున్న చర్య ఇది. వంతెనపై సహజ అటవీ వాతావరణం ఏర్పడేలా మొక్కలు నాటడంతో పాటు వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారు. రహదారిపైకి జంతువులు రాకుండా ఇరువైపులా ఐరన్ జాలీ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షాకాలంలో మొక్కలు పెరిగిన తర్వాత ఎకో బ్రిడ్జ్ పూర్తిస్థాయి సహజ అడవిలా మారి వన్యప్రాణులకు సురక్షిత మార్గంగా ఉపయోగపడనుంది.
ఈ ప్రస్తుతం మనం ఉన్నది ఏకో బ్రిడ్జ్ పైన ప్రాంతం. ఇక్కడ అడవిని క్రియేట్ చేశారు. అటవిని మొత్తానికైతే ఇటు వస్తున్నటువంటి వాగులు సెలేలను కనెక్ట్ చేసి మొత్తం అనుసంధానం చేస్తూ ఇటు కవ్వాల్ టైగర్ జోన్ వైపు మళ్లించేందుకు మాత్రం పులులను సంరక్షణ చర్యలు బాగుపడుతున్నాయి. పులులు, ఎలుగుబంట్లు, ఇతర జీవరాశులు కూడా అన్నీ కూడా ఈ ప్రాంతం నుండే సంచరిస్తూ ఉంటాయి. మొత్తానికైతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి వచ్చే పులులు తెలంగాణ వైపు మళ్లించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఏకో బ్రిడ్జ్ పైన కూడా చెట్లు నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు చేపట్టినటువంటి చర్యలు బాగున్నాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. మొత్తానికైతే అటవీ శాఖ అధికారులు జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా ఏకో బ్రిడ్జ్ నిర్మాణంతో మాత్రం ఈ ప్రాంతంలోని కవ్వాల్ టైగర్ జోన్కు పులులు మల్లుతాయని చెప్పి ఇక్కడి ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తద్దిస్తో వెంకటేశం టీవీ, కొమరంభీం జిల్లా నుంచి.